ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే జైలుకేనట. ఐఆర్సిటీసీలో వ్యక్తిగత ఐడితో జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు. రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు. ఏందో ఈ మార్పుల వల్ల ఏమైనా అవుతుందా సార్? ఇప్పుడు బుక్ చేయడం రాదు చాలామందికి. రానోళ్ళు ఏం చేయాలి సార్? మరి ఏం చేయాలి? అది కూడా మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి. సీఎం అంటే కటింగ్ మాస్టర్. పుష్పక్ విమానం ప్రయోగం సక్సెస్. వరుసగా మూడోసారి విజయవంతం. మరో ఘనత సాధించిన ఇస్రో. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ చరిత్రలో మరో మైల్ రాయ్. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం. 2038 జూలై 12న భూమిని ఢీకొట్టే ఛాన్స్. ప్రమాదం జరిగేందుకు 72% అవకాశం. దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చు నాసా. సార్, చాలా గ్రహాంతరవాసులు తెలంగాణ కావచ్చు దేశ నలుమూలలో తిరుగుతూ ఉన్నారు. ఆ గ్రహాల ముందు ఈ గ్రహాన్ని భయపడతామా సార్? మనం కోవిడ్ని ఎదుర్కొన్నాం గట్టిగా, చాలా ప్రాణాలు కోల్పోయినప్పటికీ కొన్ని గ్రహాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అవినీతి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రహాలకు మరి ఈ భూమిలో పాపాలు పెరిగిపోయి ఎందుకు ఇంకా పాపాలు పెంచుకుంటూ పోతున్నాం అని చెప్పి వచ్చి ఆ భూమిని ఢీగొట్టబోతుంది అది. సో నాసా పరిశోధనలో ఇది లేదనుకుంటా బహుశా. ఒకసారి దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ దయచేసి. సారీ మీ భాషలో రీసెర్చ్ కదా, రీసెర్చ్ చేయండి సార్. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద గ్రహాలనే మనం తట్టుకుంటున్నాం సార్. వాళ్ళు వీలవుతున్నారు, వీళ్ళు వాళ్ళవుతున్నారు, ఎమోషనల్ డైలాగులు చెప్తున్నారు, కన్నీళ్ళు కాలుస్తున్నారు. అబ్బో, అసలు వీళ్ళకి ఇవ్వాలి ఆస్కార్లు. ఈ గ్రహాల ముందర ఆ గ్రహం ఢీ కొడితే ఏంది? ఈ రాజకీయ నాయకులు అనే గ్రహాలు మనల్ని ఎప్పుడో ఢీకొట్టి దేశాన్ని సర్వనాశనం పట్టిస్తూ ఉన్నారు. 2038 ప్రమాదం జరుగుతుందట. అసలు ఇప్పుడు ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలి ఇక వీళ్ళ వల్ల. ఏంటి సార్ దానికి దీనికి ముడుగు పడుతున్నాం అంటే మరి అంతే కదండి. మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఇటువంటి రాజకీయ నాయకుల్ని మనం అందరం కలిసి ప్రజలమందరం ఎదుర్కొని ఓపిక్గా భరిస్తున్నామంటే ఈ గ్రహాన్ని భరించలేమా చెప్పండి? ఈజీగా భరించవచ్చు. ప్రజ్వల్ రేవన్న సోదరుడు సూరజ్ రేవన్న అరెస్ట్. లైంగిక దాడి చేశాడని